అంత ప్రకటించినాక అతడు ఆ యేసు ప్రభుతో పాటు ఉన్న ఆయన ప్రయాణంలో అతడు చేసిన పరిచర్య ద్వారా అతడు ఏ అనుభవం వరకు వచ్చాడంటే, ఆ అనుభవం నుంచి ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్న ఆ స్థాయికి వచ్చాడు. కాబట్టి మనము ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్న మనము, ఆయన పిలుపులో పరిచర్య చేస్తున్నాం మనము, ఆయన సువార్త ప్రకటిస్తున్నాం మనము, ఏ అనుభవంలో మనము ఏ రకంగా ఉన్నాము. ఇంకా అంటాడు, నేను ఆయనని తెలుసుకోవాలి అంటాడు. ఈ రోజుల్లో మనకున్న పరిస్థితి, సువార్త ప్రకటిస్తే మనలో నాకు సమానమైన అనుభవం కావాలి. ఇంకా ఆయనను ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలను పాలువాడనకు ఎత్తిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా శ్రమల్లో నేను ఒక పాలిభాగస్తుడిని అవ్వాలంటాడు. దేంట్లో పాలిభాగస్తుడిగా ఉండాలంటాడు? శ్రమల్లో. శ్రమ పరీక్షల్లో పిలువబడిన మనము దేంట్లో మనం పాలిభాగస్తుడిగా ఉన్నాం? వేర్ ఈజ్ అవర్ ఐడెంటిటీ? మనము దేంతో, మనము క్రీస్తుతో ఉన్న సంబంధంలో, సావాసంలో మనము ఏ రకంగా మనల్ని మనం గుర్తించుకుంటున్నాము? దేంతో మన గుర్తింపు ఉన్నది? దేంతో మన గుర్తింపు ఉన్నది? అపోస్తలుడైన పౌలు ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రారంభము చాలా భయంకరంగా ఉన్నప్పటికీ, ఆయన యొక్క ప్రారంభము సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నప్పటికీ, దమస్కు మార్గంలో మధ్యాహ్నం పూట అతనికి ఆ వెలుగుతో జరిగిన ఆ యొక్క సహవాసము, సాంగత్యం ద్వారా అతడు నేను ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా క్రీస్తుని తెలుసుకోవాలి, నేను అతని శ్రమల్లో నేను ఒక పాలిభాగస్తుడు అన్న ఆ యొక్క అతని యొక్క శ్రమల్లో నేను ఒక పాలిభాగస్తునిగా అవ్వాలన్న ఆ యొక్క తపన, ఆ ఆశ, దాంతో ఆయన సువార్త ప్రకటించాడు. కనుక ఆశాకాండమంతా ప్రకటించాడు. కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు పౌలు గారు రాయగలిగారు.